కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆమోదించడంతో పాటుగా ఏవైతే ప్రజల పాలన, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అనే కాన్సెప్ట్తో ప్రజలతో మమేకమై ఉన్న ఈ ప్రభుత్వం అభయహస్త కార్యక్రమాల ద్వారా 6 గ్యారెంటీలు ఏదైతే ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిందో, ఈ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ప్రభుత్వం వచ్చిన 36 గంటల్లోనే 2 గ్యారెంటీలు అమలు చేశామన్న సంగతి మీకు తెలియంది కాదు. దాంట్లో నా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేది ఇప్పటికే సుమారుగా 14 కోట్లు జీరో టికెట్, 14,25,00,000 మంది నిన్నటి వరకు జీరో టికెట్ బేస్తో ప్రయాణం చేశారన్నది మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. ఈ రెండిటితో పాటుగా మిగతా 4 గ్యారెంటీల్లో క్షుణ్ణంగా డిబేట్ చేసి ఈ అసెంబ్లీ సాక్షిగా ఇంకా 2 గ్యారెంటీలని ఏ ప్రజలైతే ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకున్నారో, ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో, వారి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యము అనే విధంగా ఏ ప్రతిపక్షాలైతే కాంగ్రెస్ పార్టీ మీద, ఇందిరమ్మ రాజ్యం మీద హామీలైతే ఇచ్చారు, వాటిని నెరవేర్చరు అని అవాక్కులు చవాక్కులు పేరుతున్నారో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక 2 గ్యారెంటీలని తెలంగాణ ప్రజలకి అందించనున్నాం. అంతేకాదు అనేక వేదికల మీద మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు బట్టి విక్రమార్క గారు, ఈనాడు కేబినెట్లో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు చాలామంది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత కులగణన ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఈరోజు కేబినెట్లో దాన్ని కూడా ఆమోదించుకోవటం జరిగింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం కావాలని, తెలంగాణ రాష్ట్రం దొరలకి చిహ్నంగా ఉండొద్దు అని, దొర పాలన ఎక్కడా కనిపించొద్దని తెలంగాణ సాంగ్ దగ్గర నుంచి జాతీయ సాంగ్ లాగా తెలంగాణ రాష్ట్ర సాంగ్ దగ్గర నుంచి ప్రతి దానిని తెలంగాణ రాష్ట్రం అద్దం పట్టేలాగా, అంటే తెలంగాణ తల్లి అంటే గత ప్రభుత్వంలో ఒక వ్యక్తిని ఊహించుకునే విధంగా తెలంగాణ తల్లి ఉండేది. చివరికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం టీజీ అని ఏదైతే మన రిజిస్ట్రేషన్లో అప్రూవల్ ఇచ్చిందో దాన్ని గత ప్రభుత్వం టీఎస్గా మార్పు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం టీజీగా ఉండే విధంగా ఈరోజు కేబినెట్లో రాబోయే రోజుల్లో చట్టం ఆల్రెడీ కేబినెట్లో ఆమోదించుకున్నాం. దాన్ని భవిష్యత్తులో టీఎస్ బదులు టీజీగానే ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో వెహికల్స్ రిజిస్ట్రేషన్లు కానీ ఇతరత్ర ఏదున్నా టీజీగానే ఉండటం జరుగుతుంది. ఇలా అనేక అంశాల మీద రాష్ట్ర కేబినెట్లో క్షుణ్ణంగా పరిశీలించాం. వాటిని కొన్నిటిని ఆమోదించుకోవటం జరిగింది. అదే రకంగా అందశ్రీ గారు రాసిన
జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని తీర్మానించి రాచరిక పాలన గుర్తు లేకుండా మన ప్రాంతం ప్రజలు ప్రతిబింబించే కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని తీర్మానం చేయడం కూడా జరిగింది. వీటన్నిటినీ అంటే ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలకి గౌరవం దక్కుద్దో, ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అభిమానం ఆత్మాభిమానంతో తెలంగాణ ప్రజలు ఉండాలని కోరుకున్నారో అది గడిచిన 10 సంవత్సరాల్లో సాధించుకున్న తెలంగాణలో రాచరపు నడవడికే కనపడింది. కానీ పోరాటం చేసి సాధించుకున్న ఆ ప్రతిబింబాలు ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో మనకి కనిపించలేదు. దాన్ని ఈనాడు కేబినెట్లో అది కనిపించే విధంగా క్షుణ్ణంగా చాలా ఇన్డెప్త్గా ప్రతిబింబించే విధంగా, అంటే పోరాటం చేసిన వాళ్ళు కానీ ఆనాడు అనేక సార్లు జైలు పాలైన వాళ్ళు కానీ తెలంగాణని తెచ్చుకున్నది ఇందుకు అనే విధంగా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా మార్పు చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని తప్పకుండా అతి కొద్ది రోజుల్లో ప్రజల ముందుకు పెట్టి కవులు, కళాకారులు, మేధావుల అభిప్రాయాలకు అనుగుణంగా వాటన్నిటినీ, ఆ చిహ్నాలన్నిటినీ మార్పు చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా కాలం అతీతమైంది. ఇప్పుడు మా మిత్రులు సహచార మంత్రివర్యులు శ్రీధరబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే సహచార మంత్రివర్గ సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు, ఐ&పిఆర్ మంత్రి గారు చెప్పిన అనేక అంశాలపై ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో అనేక విషయాలపై చర్చ జరగటం. 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దానికి తోడు ఈరోజు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దాంట్లో అనేక కోర్సులను నిర్వహించడం జరుగుతుంది. దానికి తోడు హైకోర్టుకి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్లో ఖైదీలకు సంబంధించి క్యాబినెట్లో చర్చ జరిగింది. ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై, వారి విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరగడంతో పాటు ఈరోజు ఇంతకు పూర్వకం మరి సహచరులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మన మోటార్ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో వారు ఇచ్చిన గెజిట్ మేరకు, కేంద్ర ప్రభుత్వం గెజిట్ మేరకు టీజీ వాహనాలన్నిటికీ కూడా ఇక నుండి టీజీ నెంబర్ ప్లేట్తోనే రిజిస్ట్రేషన్ కావటం జరుగుతుంది. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రూల్ లేకుండా, రెగ్యులేషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు కేవలం వారి పార్టీతోని
ప్రతి ఒక్క అంశాన్ని ముడిపెట్టాలని టీజీ అని కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇస్తే టీఎస్ అని పెట్టారు. ఎందుకంటే దాంట్లో వారి పార్టీకి సంబంధించిన చిహ్నం కనబడాలి అని అనే ఉద్దేశం. ఇదో ప్రజాస్వామికమైన మా ప్రజాపాలనలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఇంతపూర్వకం మా సోదరులు చెప్పినట్టు అధికారపరంగా చిహ్నాన్ని, అదేవిధంగా ఈరోజు మరి కావాల్సిన మరి అందశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా క్యాబినెట్ ఆమోదించి చేయటం ఈరోజు ఒక ప్రతీకగా మేము చెప్పిన ప్రజాపాలన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇవన్నీ కూడా నిర్ణయాలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన జరిగిన ఈ క్యాబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మేము ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం, 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం విషయంలో ఎవరికి కూడా సంశయం అవసరం లేదు, సందేహం అవసరం లేదు. ప్రధానంగా ప్రతిపక్షాలు ఇబ్బందులు పడకుండా మేము ఈరోజు మీ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినా ఇబ్బంది పడైనా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీను తప్పకుండా నిలబెట్టి ముందుకు తీసుకెళ్తాం. దానిలో భాగంగానే మరో 2 గ్యారెంటీస్ని కూడా అతి త్వరలో మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మరి ప్రకటన చేయటం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఏం సార్, ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈఓస్కి మరి క్యాబినెట్ ఖాళీలు ఉన్న చోట నింపాలనే ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతూ ఉంది. ఎక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 పరంగా, గ్రూప్ 2 పరంగా పూర్తి స్థాయిలో కసరత్తు కంప్లీట్ కాలేదు. అయిన వెంటనే దానిపై కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన చైర్మన్, అదేవిధంగా సభ్యులు మరి నియామకం జరిగిన తరుణంలో ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి. మేము ఇచ్చిన మాట మేరకు దాదాపు 2 లక్షల ఉద్యోగాల భర్తీలను నింపే ప్రయత్నంలో, ఖాళీగా ఉన్న జాబ్స్ అన్నిటిని కూడా నింపే ప్రయత్నంలోనే ఈరోజు ప్రక్రియ మొదలైంది. మా దృష్టికి కూడా వచ్చింది. విద్యార్థులు అదేవిధంగా అక్కడ ప్రొఫెసర్స్ అందరు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా దాన్ని సమస్య పరిష్కారం చేయాలనో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంబ్లంలో కాంప్లికేషన్స్ కాదు. ఈరోజు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ప్రతి ఒక్కరితోని ఈరోజు డిస్కషన్ చేయాలి. స్టేట్ ఎంబ్లం అనే వరకు ఈరోజు రాష్ట్రం ఏర్పాటు కావడానికి అనేక మంది కృషి చేశారు, అన్ని వర్గాల వారు కృషి చేశారు. వారందరితో చర్చించి అందరికీ కూడా చిహ్నంగా నిలిచే మరి ఎంబ్లంని తీసుకోవాలని ఒక ఆలోచన. కేవలం ఒకరో ఇద్దరో రూమ్లో కూసుకొని నిర్ణయాన్ని కాకుండా అది కూడా దొరలకి సిగ్నల్గా ఉండే రకంగా ఉన్నదాన్ని మార్చాలి. అది కానీ క్యాబినెట్లో ఆ విషయంలో చర్చ జరగలేదు. కానీ ఈరోజు కసరత్తు జరుగుతూ ఉంది. ఏ విధంగా ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలా, దానికి తోడు అనేక సంవత్సరాలుగా ప్రమోషన్స్ పరంగా ఇబ్బంది పడతా ఉన్న కింద స్థాయిలో ఉన్న అధికారుల సమస్యలను కూడా తీసుకొని ఒక తగు విధమైన నిర్ణయం తొందరలో కూడా తీసుకోవడం జరుగుతుంది. అది అసెంబ్లీలో చూస్తారు కదా. ఏదైతే ఇందాక నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను,
తెలంగాణ తల్లి అంటే ఎవరినో ఊహించుకునే తెలంగాణ తల్లి కాకుండా తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న ఏదైతే వారి రూపాన్ని ఏదైతే ఉందో ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన తెలంగాణ తల్లిని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకోవడం జరుగుతుంది. అట్లా కాదు, దాన్ని కూడా అది తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవానికి సంబంధించింది తెలంగాణ తల్లి విగ్రహం. అది దాన్ని ఎవరో ఇంట్రెస్ట్తోనో ఎవరో పిక్చర్ ఆ రకంగా డ్రెస్ చేస్తే తెలంగాణ తల్లిలాగా కనపడాలనే తెలంగాణ తల్లి కాదు. నిజంగా ఇది మేము క్యాబినెట్ ఒక్కళ్ళమే డెసిషన్ చేయం. ప్రజల్లో దాన్ని డిబేట్ పెట్టి ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన వారి మనసుల్లో ఊహకు తగ్గ తెలంగాణ తల్లి పిక్చర్ని రేపు మనం ఫైనల్ చేసుకోబోతుంది ఈ ప్రభుత్వం. అమరవీరుల స్తూపం సబ్జెక్ట్ అయితే రాలేదు, కానీ ఈ 4 పాయింట్స్ అహంకారపూరితమైన ఆంభావంతో ఉన్న ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ప్రక్షాళన చేయాలన్నదైతే క్యాబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా దాని మీద కూడా ఆల్రెడీ కొంతమంది మీద క్లారిటీ ఇచ్చాం, ఇంకా కొద్ది మంది మీద తీసుకోవాల్సింది ఉంది. దానికి ఒక సబ్ కమిటీ వేస్తాం, కానీ క్యాబినెట్లో కాదు, అది ఏం డిస్కషన్ రాలేదు. కానీ యాజ్ ఎ రెవెన్యూ మంత్రిగా దాని మీద కూడా అతి కొద్ది రోజుల్లో ఒక సబ్ కమిటీ వేసి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ క్యాబినెట్లో ఆ డిస్కషన్ ఏమీ రాలేదు. డెఫినెట్గా రేపు అసెంబ్లీలో ఆ డిబేట్ అయితే వస్తుంది. ధరణి మీదకో సబ్ కమిటీ రిపోర్టు షార్ట్లీ రాబోతుంది. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా అసెంబ్లీలో డిబేట్ చేస్తాం. అన్నా ఆ పాయింట్ ఎస్ సార్. ఈరోజు మా పార్టీ మేనిఫెస్టోలో కానీ ఈరోజు పార్టీ ప్రధానమైన నిర్ణయం నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, దానిపైగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. ఏ విధంగా ఎప్పుడు ఈరోజు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మరొక మారు ఈరోజు ప్రజలకు ఇచ్చిన ఒక మాట నిలుపుకునే ప్రయత్నంలో మేము కసరత్తు చేస్తూ ఉన్నాం. అతి తొందరలో కూడా మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా తిరిగి రీస్ట్రక్చరింగ్ చేసి మేము మొదలుపెట్టడం జరుగుతుందో మీకు తెలియజేస్తాం. మేము అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఏసీలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాలు చెప్తాం. ఇప్పుడు ఆ రోజు మేము చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన చేసుకొని మా మంత్రివర్గ సభ్యులం కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరం కూడా ఒకటి తర్వాత ఒకటి అన్నిటిని కూడా మేము చెప్పింది అమలు చేసే ప్రయత్నం చేయబోతాం. అన్నిటిని కూడా ఈరోజు మెగా డిఎస్సి చేయాలి. ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎక్కడ ఏ విధంగా మరి నియామకాలు ఏ విధంగా జరగాలని ఒక పూర్తి స్థాయిలో మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రాసెస్ మొదలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. వాట్ సార్? ఇప్పుడు ప్రధానంగా మా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంతకుముందే చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు, కుల గణన చేయాలని ఓ ప్రధానమైన నిర్ణయం ఈరోజు మా రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించి రేపొద్దున సోషో ఎకనామిక్ పొలిటికల్ అన్ని రిపర్కేషన్స్ కూడా దాంట్లో ఆలోచన చేస్తే ఒక నిర్ణయం తీసుకోవటానికే ఈరోజు కుల గణన చేస్తూ ఉన్నాం. అవి విధి విధానాలన్నిటిని కూడా ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం కనుక ఇన్ ప్రిన్సిపల్ క్యాబినెట్లో ఈరోజు దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది.
ఈరోజు మరి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరి గవర్నర్ గారితో మాట్లాడినాక నేను అవునండి ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దానికి సంబంధించిన ప్రొసీజర్సు ప్రాసెస్ అంతా కూడా అధికార యంత్రాంగం దాన్ని ఫ్రేమ్ చేయటం జరుగుతుంది. అతి త్వరలోనే ఈరోజు నిర్ణయం తీసుకున్నాం కనుకనే తొందరనే దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ దానికి ప్రొసీజర్స్ ఫ్రేమ్వర్క్ను కూడా ఏర్పాటు చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది కనుక తీసుకోవటం జరుగుతుంది. ఆ పాత ఉన్న రిజిస్ట్రేషన్కు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకొని దీంట్లో ఏ విధంగా అసిమిలేట్ చేయాలన్నా కూడా చేయటం జరుగుతుంది. గవర్నర్ గారి మొదట ప్రసంగం ఉంటుంది, తదుపరి ధన్యవాద తీర్మానం ఉంటుంది, ఆ తదుపరి రోజు బడ్జెట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఓకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు నీళ్లు నిధులు నియామకాల గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసిండ్రు. దానివల్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పోరాటం చేయటం జరిగింది. 2014 ప్రభుత్వం ఏర్పడ్డది ఇక్కడ వారిది, కేంద్ర ప్రభుత్వం వారి మిత్రపక్షమైన బీజేపీ ఏర్పడ్డది. కృష్ణా నది జలాలు కానీ గోదావరి నది జలాలు కానీ ప్రత్యేకంగా కృష్ణా నది జలాలకు సంబంధించిన అంశం విషయంలో మనకు రావాల్సిన వాటా విషయంలో వారు ఏదైనా పోరాటం చేసి ట్రిబ్యునల్ పరంగా వారి వాదన వినిపించి తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందా అని మేము వారిని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడ్డది, మీరు చూస్తారు ఏ విధమైన ఆలోచన ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతాం. ఏదైతే హరీష్ రావు గారు అంటున్నారో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది అందుకు కదా మనం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని 10 సంవత్సరాల్లో మీరు ఏమి వెలగబెట్టారో చెప్పాల్సింది పోయి అది మర్చిపోయి మళ్ళీ ఏది ముఖ్యమంత్రి గారు ఇదన్నారు అదన్నారు అని గ్లోబల్ ప్రచారం చేయటం తప్ప 2 పర్యాయాలు గ్లోబల్ ప్రచారం చేస్తూ కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఓటాలు పక్క రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందాలు లోపాయకారమైన ఒప్పందాలు చేసుకున్నది మీరు. మేము ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా పూర్తి కాకపోయా అప్పుడే గుడ్డగాల్చి మా మీద వేయాలని ప్రయత్నం చేయడానికి కనీసం ఉండాలి మీకు ఇంగిత జ్ఞానం. అది మర్చిపోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మీరు దాన్ని గ్లోబల్ ప్రచారం చేస్తున్న దాన్ని ముఖ్యమంత్రి గారు ఫ్యాక్ట్స్ ఏంటో చూపించారు విత్ పేపర్తో. ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఆ ఒప్పందానికి సూత్రధారులు పాత్రధారులు ఎవరు, కృష్ణా నీరు వదిలేసి గోదావరి నీరులో ఏదైతే 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఎస్టిమేట్ చేసి సుమారు 1,10,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం గట్టి నీళ్ళు తెచ్చి కృష్ణా బేసిన్లో వేస్తానని చెప్పి 7 రైట్ని పోర్గోయి ఎవరు చేశారు? ఇది కాంగ్రెస్. 2013 అంటే అది ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అందుకే కదా మనం తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఆ స్టోరీ ఎందుకు ఇక్కడ నుంచి మొదలుపెట్టరు? అది 2014 నుంచి నువ్వు ఎలగబెట్టింది ఏదో చెప్పు. కాబట్టి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు కదా, సేమ్ అదే గ్లోబల్ ప్రచారంతో కాలయాపన చేసి మళ్ళీ ఏదో రకంగా మాయమాటలు చెప్పాలా ప్రజలకు అనేది తప్ప చెప్పే దాంట్లో యథార్థము ఏమీ లేదన్నది నగ్న సత్యం. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ కి కేబినెట్ లో ఆమోదం తెలిపారు. కాసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. మరోవైపు ఖైదీల క్షమాభిక్షకు న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు శ్రీధర్ బాబు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు
కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను కేబినెట్ భేటీలో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 500కే గ్యాస్ సిలిండర్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కి సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదం లభించింది. టీఎస్ను టీజీగా మారుస్తూ తెలంగాణ కేబినెట్ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ కేబినెట్లో తీర్మానించారు. మరోవైపు ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేశామంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మిగిలిన 4 గ్యారంటీలను కూడా త్వరలోనే అమలు చేస్తామంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేబినెట్ భేటీ అనంతరం మాట్లాడడం జరిగింది. 14,25,00,000 మంది మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. మరోవైపు తెలంగాణలో కులగణనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. కేబినెట్ భేటీలో ప్రధానంగా కొన్ని అంశాలపై చర్చించారు. ఉచిత విద్యుత్ కావచ్చు, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్, ఇలా కొన్నిటికి సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఓవరాల్ డీటెయిల్స్ ని దీనికి సంబంధించి మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవచ్చు. కులగణనకు సంబంధించి కేబినెట్ ఆమోదం చేసింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. 9న గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఈ నెల 10న బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. ఇది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంతో పాటు గవర్నర్ ప్రసంగాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక సమావేశాలు ఈ నెల 8 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇంకా మిగతా అంశాలకు వస్తే ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం అనుకోండి, అదే రాష్ట్ర పరిపాలన చిహ్నంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. దాంతోపాటు అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా కేబినెట్ గుర్తిస్తూ ఆమోదం తెలిపింది. ఇక ఈ రెండింటికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి మార్పులు చేర్పుల కోసం మేధావులు కళాకారులతో సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి మార్పు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దీంతో పాటు టీఎస్ ప్రస్తుతానికి వాహనాల రిజిస్ట్రేషన్ సంబంధించి టీఎస్ కొనసాగుతుంది రాష్ట్రంలో వాహనాలకు సంబంధించి. అయితే ఈ టీఎస్ ఇక నుంచి టీజీగా మార్పు చెందబోతుంది. టీజీగా ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ సంబంధించి టీజీ అనే 2 అక్షరాలు ఉండబోతున్నాయి. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాడు టీజీ అని చెప్పినప్పుడు కూడా తమ పార్టీకి సంబంధించిన అంశం రిఫ్లెక్ట్ అయ్యే విధంగా టీఎస్ అనే పదాన్ని చేర్చింది. కాబట్టి టీజీ అనే పదాన్ని మేము ఉంచబోతున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇదే కేబినెట్కు ఆమోదం కూడా తెలిపింది. దీనికి సంబంధించి కూడా విధి విధానాలు ఎప్పటి నుంచి అమలు చేయాలన్న దానిపైన అధికారులు దీనిపైన ఒక రిపోర్ట్ తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ చిహ్నంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం దొరల పాలనకు ప్రతిరూపంగా ఉంది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మార్పులు చేస్తామని చెప్పి ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా పరిపాలనకు సంబంధించిన అంశాలకు వస్తే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐ కాలేజీలను అప్గ్రేడ్ చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అప్గ్రేడ్ చేసిన ఈ కాలేజీల్లో ఏదైతే కొత్త కోర్సులను అంటే ఉపాధి అవకాశాలు మెరుగు ఉండే విధంగా కొత్త కోర్సులను ప్రవేశపెడతాం. ఆ కొత్త కోర్సులకు సంబంధించి 65 కాలేజీలో ప్రవేశపెడతామని చెప్పి దీనికి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇక రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్కి సంబంధించిన భూములకు సంబంధించి దాంట్లో 100 ఎకరాలను హైకోర్టుకు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యం దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే అక్కడ జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు కూడా తమ దృష్టికి వచ్చాయి. ఖచ్చితంగా వాటిపై కూడా చర్చిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు క్షమాభిక్ష పొందిన ఖైదీలకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం పెండింగ్లో ఉంది. కాబట్టి ఈ సంబంధిత అంశానికి సంబంధిత అధికారులకు శాఖలకు అధికారులు దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేబినెట్ చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా పరిపాలనకు అద్దం పట్టే ప్రజా పరిపాలనకు అద్దం పట్టే విధంగా తమ ప్రభుత్వం ఉంటుంది. 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేశాం. మరో 2 గ్యారెంటీలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ వేదికగా
ప్రభుత్వం ప్రకటించబోతుంది, సీఎం ప్రకటిస్తారని చెప్పి దీనికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ 2 గ్యారెంటీలు 200కు యూనిట్లు విద్యుత్, ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్, ఈ 2 అంశాలు ఉంటాయన్నది మనకు అందిన సమాచారం. ఈ రెండింటిని అసెంబ్లీ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారు. ఇప్పటికీ 2 గ్యారెంటీలు అమలయ్యాయి, ఇంకా మిగతా 2 గ్యారెంటీలను అసెంబ్లీ వేదికగా ప్రకటించబోతున్నారు. ఇక నోటిఫికేషన్లకు సంబంధించిన అంశం కూడా ఈ కేబినెట్లో చర్చకు వచ్చింది. అగ్రికల్చర్ ఏఓకి సంబంధించిన భర్తీకి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఇప్పటికే 15,000కు సంబంధించి పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చింది. ఇక మిగతా నోటిఫికేషన్, ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. దీనిపైన పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే టీఎస్పీఎస్సీని పాలక మండలిని ఏర్పాటు చేశాం కాబట్టి పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్తామని చెప్పే దిశగానే ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలన్నీ, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్తుంది. దీనికి పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత నోటిఫికేషన్లపైన పూర్తి స్థాయిలో కసరత్తు కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం చూసుకుంటే ఏదైతే ఈ కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా జరిగిన ఈ 3.5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. దీంట్లో పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు ముఖ్యంగా విపక్షాలకు విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చేందుకు ఈ అసెంబ్లీ సమావేశాలను వాడుకోవాలన్న ఒక నిర్ణయం కూడా పొలిటికల్ ఎజెండాలో చర్చకు వచ్చి దానికి సంబంధించిన చర్చ కూడా జరిగినట్లుగా మనకు సమాచారం ఉంది. థ్యాంక్ యూ కొండల్.